పిరమిడ్ మాస్టర్స్ అందరికీ ప్రణామాలు. ప్రతిరోజు మనం కొన్ని విషయాలు తెలుసుకుంటున్నాం. ఎప్పుడూ తెలుసుకుంటూనే ఉండాలి. తెలుసుకోవడానికి అంతం లేదు. ఆది కూడా ఎప్పుడు లేదు. ప్రతి ఒక్కళ్ళు కూడాను నేర్చుకుంటూనే ఉండాలి. నేర్చుకున్నది నేర్పిస్తూనే ఉండాలి. రెండు ఉన్నాయి. నేర్చుకుంటూ ఉండడము, నేర్పిస్తూ ఉండడం. ఏదైతే మనం నేర్చుకుంటామో అది ఎప్పుడు నేర్పిస్తూనే ఉండాలి. ఒక పక్కన నేర్చుకోవడము, ఇంకో పక్కన నేర్పించడము. ఈ రెండు విషయాలు ఉన్నాయి. ఏమిటా రెండు విషయాలంటే నేర్చుకోవడము, నేర్పించడము. కొంతమంది ఏమంటారంటే నేను ఇంకా ఏమీ నేర్చుకోలేదు స్వామి, నేనేమి నేర్పిస్తానంటారు. ఎంత నేర్చుకున్నామో అంతే నేర్పించాలి. రెండు సైమల్టేనియస్గా ఉండాలి, ఒకటేసారి ఉండాలి. నేర్చుకున్న తర్వాత ఎప్పుడో నేర్పించడం కాదు. రెండు విషయాలు ఉన్నాయి మై డియర్ ఫ్రెండ్స్. ఒకటి నేర్పించడము, ఇంకోటి నేర్చుకోవడము. ఈరోజు ఈ రెండు విషయాల గురించి మనం తెలుసుకుందాం. లెర్నింగ్ అండ్ టీచింగ్. మనం సంగీతం నేర్చుకుంటున్నాం అనుకోండి, అదే సంగీతం నేర్పిస్తూనే ఉండాలి. మనము సంస్కృతం నేర్చుకున్నాం అనుకోండి, అదే సంస్కృతం మనం నేర్పిస్తూ ఉండాలి. మనం ఇంగ్లీష్ నేర్చుకున్నాం అనుకోండి, ఇంగ్లీష్ నేర్పిస్తూనే ఉండాలి. ధ్యానం నేర్చుకున్నాం అనుకోండి, ధ్యానం నేర్పిస్తూనే ఉండాలి. అది సరైన జీవితం అంటే. ఒక పక్కన నేర్చుకోవడము, రెండో పక్కన నేర్పించడము. లెక్కలు నేర్చుకున్నాం అనుకోండి, లెక్కలు నేర్పిస్తూనే ఉండాలి. క్రికెట్ నేర్చుకున్నాం అనుకోండి, క్రికెట్ నేర్పిస్తూనే ఉండాలి. చెస్ నేర్చుకున్నాం అనుకోండి, చెస్ నేర్పిస్తూనే ఉండాలి. చదరంగం. ఒక కొండ ఎక్కడం నేర్చుకున్నాం అనుకోండి, కొండ ఎక్కడం నేర్పిస్తూ ఉండాలి. ఈత నేర్చుకున్నాం అనుకోండి, ఈత నేర్పిస్తూ ఉండాలి. ఒక డ్యాన్స్ నేర్చుకున్నాం అనుకోండి, కథకళి, భరతనాట్యము, ఆ డ్యాన్స్ మనకి అందరికీ నేర్పిస్తూ ఉండాలి. రెండు విషయాలు ఉన్నాయి, నేర్చుకోవడము, నేర్పించడము. ఎంత నేర్పిస్తామో మేము అంతే నేర్చుకుంటాం, అంత చక్కగా నేర్చుకుంటాం. నేను స్కూల్లో ఉన్నప్పుడు కాలేజీ లెవెల్ పుస్తకాలు చదువుతుండేవాడిని. నా తోటి విద్యార్థులకు ఆ కాలేజీ లెవెల్ పుస్తకాలు నేర్పిస్తుండేవాడిని.
నా చుట్టుపక్కల ఎప్పుడు 2-3 స్టూడెంట్స్ ఉండేవాడు, నాకు సహాధ్యాయులు. వాళ్ళకి నేను నేర్పిస్తుండేవాడిని. నేను సంగీతం నేర్చుకుంటున్నప్పుడు కొంత పిల్లలు నా దగ్గరికి వచ్చి సంగీతం కోసం వచ్చేవాళ్ళు. వాళ్ళకి ఫ్లూట్ నేర్పించేవాడిని. వాళ్ళు కొన్ని రోజులు నేర్చుకున్న తర్వాత మహమైపోయారు, అది వేరే మాట. నేను కూడా కొన్ని సంవత్సరాలు నేర్చుకున్నాను ఫ్లూట్, తర్వాత నేను మాయమైపోయాను సంగీతంలోంచి. కానీ కొంత నేర్చుకున్నాను. అయితే నేను ధ్యానం నేర్చుకున్నాను, నేను అందరికీ నేర్పిస్తున్నాను. ఎందుకంటే అది నా జీవిత లక్ష్యం కనుక. నాకు సంగీతం వచ్చు, ఇంగ్లీష్ వచ్చు, క్రికెట్ వచ్చు, చెస్ వచ్చు. అవి నేను నేర్పించడం లేదు, కొద్దిగా నేర్పించాను. కానీ నా జీవిత లక్ష్యమైన ధ్యానాన్ని అందరికీ నేర్పిస్తున్నాను. ఎంత నేను నేర్పిస్తున్నానో అంతగా నేను నేర్చుకుంటున్నాను. టీచింగ్ ఈజ్ ద బెస్ట్ వే ఆఫ్ లెర్నింగ్. ఈరోజు ఈ 2 విషయాల గురించి మనం తెలుసుకుంటున్నాం. ఏమిటి ఆ 2 విషయాలంటే నేర్చుకోవడము, నేర్పించడము. లెర్నింగ్ అండ్ టీచింగ్. పెద్దవాళ్ళు చిన్నవాళ్ళ దగ్గర నుంచి చిన్నవాళ్ళకి నేర్పిస్తుంటారు, కానీ పెద్దవాళ్ళు చిన్నవాళ్ళ దగ్గర నుంచి నేర్చుకోవాలి కూడాను. తల్లిదండ్రులు పిల్లలకు నేర్పిస్తుంటారు, కానీ పిల్లల నుంచి తల్లిదండ్రులు కూడా నేర్చుకోవాలి. రాజు ప్రజలకు నేర్పిస్తుంటాడు, కానీ ప్రజలు కూడా రాజు నుంచి నేర్చుకుంటూ ఉండాలి. పండితులు రాజుకు నేర్పిస్తుంటారు, కానీ రాజు కూడా పండితులకు నేర్పిస్తూ ఉండాలి. నేర్పించడానికి మనకి ఎప్పుడు ఏదో ఒకటి ఉంటుంది మన దగ్గర, నేర్చుకోవడానికి ఎప్పుడు ఉంటుంది ప్రజల దగ్గర. ఎన్ని విషయాలు నేర్చుకోవాలో లెక్కే లేదు. నేర్చుకోవడం అనేది ఒక గొప్ప సంగతి, నేర్పించడం అనేది ఇంకా గొప్ప సంగతి. వంట నేర్చుకోవాలి, వంట నేర్పించాలి. ఎంత ఉందో వంట నేర్చుకోవడం కోసం. ఎంత నేర్చుకుంటామో అంత నేర్పించగలం మనం. జీవితం అంతా ఉన్నది దేనికోసం? నేర్చుకోవడం కోసము, నేర్పించడం కోసము. అందరూ అడుగుతుంటారు, స్వామి నేనేం చేయాలని చెప్పేసి. ఏం చేయాలంటే నేర్చుకో. ఏం నేర్చుకోవాలి? అన్నీ నేర్చుకో. ఇంకా ఏం చేయాలి? నేర్పించాలి. ఏది నేర్పించాలి? అన్నీ నేర్పించు. నువ్వు ఏమేమి నేర్చుకున్నావో అవన్నీ నేర్పించు నాయన. ఇదే జీవితం అంటే. ధనం సంపాదించుకోవడం కాదు జీవితం యొక్క లక్ష్యం. పేరు ప్రతిష్టలు సంపాదించుకోవడం కాదు జీవిత లక్ష్యం. ఏమిటయ్యా జీవిత లక్ష్యం అంటే? నేర్చుకో, నేర్పించు. ఇది జీవిత లక్ష్యము. మా అమ్మగారు అందరికీ నేర్పిస్తుండేది చిన్నప్పుడు. ఆ పక్కింటి వాళ్ళు, ఈ పక్కింటి వాళ్ళు అందరూ వచ్చి కుట్టు నేర్చుకునేవాళ్ళు మా అమ్మగారి దగ్గర. ఆవిడ చాలా బాగా కుట్టేది, స్వెటర్లు కుట్టేది. తర్వాత మా అమ్మగారు భజనలు పాడేది. అందరూ వచ్చేవాళ్ళు భజనలు వినడం కోసం. మా అమ్మగారు వంటలు బాగా చేసేవారు. వంటలు నేర్చుకోవడానికి కోసం వచ్చేవారు. ఏదో ఒకటి నేర్పిస్తూనే ఉండేది, ఏదో ఒక కళలో. లేకపోతే మా అమ్మగారికి హిందీ బాగా వచ్చు, హిందీ భాష. ఆవిడ హిందీ నేర్పిస్తుండేది. మా ఇంటికి సంగీతజ్ఞులు పిలిచి వాళ్ళ దగ్గర సంగీతం నేర్చుకునేది ఆవిడే. మా ఇంట్లో చిన్నప్పుడు ఒక తబలా, ఒక హార్మోనియం ఉండేవి. మేమందరం ఆ తబలా నేర్చుకున్నాము, హార్మోనియం నేర్చుకున్నాము. అంటే ఇంట్లో వాతావరణం ఎలా ఉండింది? ఎప్పుడు నేర్చుకోవడము, నేర్పించడము. అంతేగాని డబ్బుల మీద ఆశ, పేరు మీద ఆశ,
ప్రతిష్ట మీద ఆశ ఇవన్నీ లేవు ఇంట్లో. మరి దేని మీద ఆశ ఉందంటే నేర్చుకోవడం మీద ఆశ ఉంది. ఇంకా దేని మీద ఆశ ఉందంటే నేర్పించడం మీద ఆశ ఉంది. మా పెద్దన్న గారి దగ్గర చాలామంది స్టూడెంట్స్ అంతా వచ్చేవారు. ఆయన ఇంజనీరింగ్ కాలేజీలో ఉండేటప్పుడు మిగతా తోటి స్టూడెంట్స్ ఆయన దగ్గర కూర్చొని నేర్చుకునేవారు. ఆయన గొప్ప బ్రిలియంట్. ఆయన ఫ్రెండ్స్ అందరూ ఆయన దగ్గర కూర్చొని నేర్చుకునేవాళ్ళు. అలాగే నా ఫ్రెండ్స్ నా దగ్గరకు వచ్చి నేర్చుకునేవాళ్ళు. ఇంట్లో ఒకటే వాతావరణం ఉండేది. ఏమిటా వాతావరణం అంటే నేర్చుకో, నేర్పించు. అలాంటి కుటుంబంలో నేను పుట్టి పెరిగాను. కనుకనే ఇప్పుడు అందరికీ నేర్చుకుంటున్నాను, అందరికీ నేర్పిస్తున్నాను. అందరికీ ఇదే నేర్పిస్తున్నాను. ఏం నేర్పిస్తున్నాను? నువ్వు కూడా నేర్చుకో, నువ్వు కూడా నేర్పించని నేర్పిస్తున్నాను. నిన్న ధ్యానం నేర్చుకున్నావు కదా, ఇవాళ పోయి ధ్యానం చెప్పు నువ్వు. అదేం సార్ నిన్న నేను నేర్చుకున్నాను కదా, అవును ఇవాళ చెప్పు నువ్వు. నాకేం తెలియదు సార్. నీకెంత తెలుసు అంత చెప్పవా? శ్వాస మీద ధ్యానం తెలుసా తెలీదా? అవును తెలుసు. నీ మనసు కంట్రోల్ కాలేదు, కానీ నువ్వు ఆ విషయం ఇంకోటి చెప్పు. నీ మనసు కంట్రోల్ కాకపోయినా నువ్వు ఆ చెప్పడంలో నీకేం తక్కువ ఉంది? ఉదాహరణకు ఒక జాగ్రఫీ టీచరు దక్షిణ ధ్రువం గురించి ఉత్తర ధ్రువం గురించి చెప్తుంటాడు. ఆయన ఏం చూసి వచ్చాడు ఏమిటి? ఆ జాగ్రఫీ టీచరు ఉత్తర ధ్రువం చూడలేదు, దక్షిణ ధ్రువం చూడలేదు. కానీ ఉత్తర ధ్రువం గురించి దక్షిణ ధ్రువం చెప్తున్నాడా లేదా? చెప్పాలా వద్దా? చెప్పాలి. అలాగే ఒక హిస్టరీ లెక్చరరు అక్బర్ని చూడలేదు, జహాంగీర్ని చూడలేదు, షాజహాన్ చూడలేదు. నువ్వు చూడక్కర్లేదు, కానీ నువ్వు చెప్పచ్చు కదా, నువ్వు చదివావు కదా. ఆ షాజహాన్ గురించి, జహాంగీర్ గురించి, అక్బర్ గురించి నువ్వు చెప్పచ్చు కదా, చెప్పాలి కదా. అలాగే నీకు ధ్యానం, నీ మనసు కంట్రోల్ కాకపోవచ్చు, కానీ నువ్వు ధ్యానం ఉందని చెప్పాలి కదా. పలానా వాళ్ళకి ధ్యానంలో బాగా కుదిరిందని చెప్పాలి కదా నువ్వు. నీకు కుదరకపోయినా, నీకు ఉత్తర ధ్రువం దక్షిణ ధ్రువం నువ్వు చూడకపోయినా నువ్వు చెప్పాలి కదా. నువ్వు అక్బర్ గురించి, జహాన్ గురించి నువ్వు చూడకపోయినా నువ్వు చెప్పాలి కదా. హిమాలయాలు ఎక్కడున్నా నీకు తెలుసు కదా. నువ్వు వెళ్ళలేదు హిమాలయాలు, కానీ హిమాలయాలు ఉన్నాయని తెలుసు కదా. ఆ విషయం తెలిసిన విషయం చెప్పచ్చు కదా. ఉత్తర భారతదేశంలో హిమాలయాలు ఉన్నాయి అని చెప్పచ్చు కదా. చెప్పడం నేర్చుకోవాలి. పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూమెంట్లో మనం ధ్యానం నేర్చుకుంటాము, ధ్యానం నేర్పిస్తాము. ఆత్మజ్ఞానం నేర్చుకుంటాము, ఆత్మజ్ఞానం నేర్పిస్తాము. శాకాహారం నేర్చుకుంటాము, శాకాహారం నేర్పిస్తాము. పిరమిడ్ యొక్క అద్భుత శక్తి నేర్చుకుంటాము, దాని యొక్క అద్భుత శక్తి మనం నేర్పిస్తాము. కలిసి ఉంటే కలదు సుఖం అని నేర్చుకుంటాము, అది నేర్పిస్తాము. కనుక ఈరోజు మన టాపిక్ ఏంటయ్యా అంటే జీవితం అంటే ఏమిటంటే జీవితము ఈజ్ ఈక్వల్ టు నేర్చుకోవడము ప్లస్ నేర్పించడము. అందుకోసం ఉన్న జీవితము. అంతేకాని డబ్బులు సంపాదించుకోవడం, డబ్బులు ఇవ్వడం కోసం కాదు. డబ్బులు ప్రసక్తే లేదు జీవితంలో. కొంతమందికి డబ్బులే కావాలి, కొంతమందికి పేరు ప్రతిష్టలే కావాలి, కొంతమందికి ప్రాపంచిక సుఖాలే కావాలి. కానీ పిరమిడ్ మాస్టర్లకు ఏం కావాలి? నేర్చుకోవడం కావాలి, నేర్పించడం కావాలి. మనమంతా పిరమిడ్ మాస్టర్లము. మనకి డబ్బు అక్కర్లేదు, కీర్తి అక్కర్లేదు, ప్రతిష్ట అక్కర్లేదు. మనకేమిటి కావాలి అంటే నేర్చుకోవడం కావాలి, రెండు నేర్పించడం కావాలి. నేను నేర్పించబట్టే నాకు ఇంతమంది మిత్రులు దొరికారు ప్రపంచం అంతా.
ప్రతి ఊర్లో నాకు మిత్రులు ఉన్నారు. ఎందుకు ఎలా దొరికంటే నేను నేర్పించడం మొదలుపెట్టాను. వాళ్ళు ఎంత నేర్చుకున్నారో నాకు తెలియదు, కానీ నేను మటుకు నేర్పించడం మొదలుపెట్టాను. కానీ వాళ్ళు ఎంత నేర్చుకున్నారో వాళ్ళ స్వయం కృషి వలన అంతగా నాకు దగ్గర అయ్యారు. గిరిజా మేడం ఉంది, ఆవిడ అందరికీ నేర్పిస్తూ ఉంటుంది. అందరూ కావాలి ఆవిడకి, అందరికీ ఆవిడ కావాలి. ఎందుకంటే ఆవిడ ఎప్పుడు నేర్పిస్తుంటుంది. తమిళనాడు అంతా తిరుగుతుంది, చక్కటి తమిళ భాషలో అందరికీ నేర్పిస్తుంటుంది. కనుక ఆవిడకి ఎప్పుడు కాల్స్ వస్తుంటాయి తమిళనాడు నుంచి, మా ఊళ్ళు రండి మాకు చెప్పండి అని చెప్పేసి. అన్ని చోట ఆవిడకి ఫ్రెండ్స్ ఉన్నారు. ఎందుకున్నారంటే ఆవిడ నేర్పిస్తూ ఉంటుంది. నా ముందర వాణి మేడం కూర్చున్నారు, ఆవిడ అందరికీ నేర్పిస్తూ ఉంటుంది. అందరికీ ఆవిడ కావాలి. ఎవరైతే నేర్పిస్తుంటారో వాళ్ళు ప్రపంచానికే బంధువులు అవుతారు. నేర్పించకపోతే ఏం లాభం? నువ్వు నేర్చుకున్నావు సరే, కానీ నువ్వు నేర్పించకపోతే ఏం లాభం? నీ వల్ల పక్క వాళ్ళకి లాభం కలగాలి కదా. ఎలాగైతే పక్క వాళ్ళ దగ్గర నుంచి నీకు లాభం కలగాలో నీ వైపు నుంచి కూడా పక్క వాళ్ళకి లాభం కలగాలి. నీకెలా లాభం కలుగుతుంది? పక్క వాళ్ళ దగ్గర నుంచి నువ్వు నేర్చుకుంటే వస్తుంది. మా ఇంట్లో చాలామంది ఉన్నారు మా బంధువులు, వాళ్ళు ఒక్కడు నా దగ్గరకు వచ్చి నేర్చుకోలేదు. వాళ్ళకి నేర్పించడానికి నేను రెడీగా ఉన్నాను. వాళ్ళు నా సొంత బంధువులు, చిన్నప్పటి నుంచి కలిసి పెరిగాము. కానీ వాళ్ళకి నేర్చుకోవడానికి ఇష్టం లేదు. వాళ్ళకి వాళ్ళు ఒకవేళ ఇష్టం ఉంటే నేను ఎంతైనా వాళ్ళకి లాభం చేయగలను, హిమాలయంత లాభం చేయగలను. కానీ వాళ్ళకి నేర్చుకోవడానికి ఇష్టం లేదు. కనుక ఎవరికి నష్టం వచ్చింది? ఎవరైతే నేర్చుకోవడానికి ఇష్టం లేదో వాళ్ళకే నష్టం కలిగింది. నువ్వు నేర్చుకోవడానికి ఇష్టం లేకపోతే నీకు నష్టం కలుగుతుంది. నువ్వు నేర్పించడం కూడా నీకు ఇష్టం లేకపోతే నీకు నష్టం కలుగుతుంది. నువ్వు నేర్చుకోవడానికి ఇష్టం కలిగి ఉండాలి, తర్వాత నేర్పించడానికి ఇష్టం కలిగి ఉండాలి. నాకు భయం అండి నేర్పించడం అంటే, నా కాళ్ళు వణుకుతాయండి, నేను చెప్పలేదండి అంటే నువ్వేం నేర్చుకుంటావు? ఇంకా నువ్వు చెప్పగలగాలి, నోరు ఇప్పాలి. ఇవాళ పొద్దునే శాంతి మేడం అని ఉంది, ఆవిడ కలకట్టాలో వచ్చింది. ఏదో తెలుగులో మాట్లాడడం మొదలుపెట్టింది ఆవిడే. నేను చెప్పాను, మేడం తెలుగు అయితే వద్దు, ఇక్కడంతా హిందీ వాళ్ళు ఉన్నారు, మీకు హిందీ రాదని నాకు తెలుసు, కనీసం ఇంగ్లీష్ వచ్చు కదా, మీ ఎంత ఇంగ్లీష్ వస్తే అంత ఇంగ్లీష్లో మాట్లాడండి అని చెప్పాను. ఆవిడ 10 నిమిషాలు మాట్లాడింది ఇంగ్లీష్లో, శాంతి మేడం. ఆవిడ మాట్లాడగలిగింది ఇంగ్లీష్లో. మాట్లాడగలిగినప్పుడు మాట్లాడాలి ఇంగ్లీష్లో. ఇంగ్లీష్ వచ్చిన వాళ్ళు ఉంటారు ఉత్తర భారతదేశంలో, వాళ్ళకి అర్థమవుతుంది. ఆవిడ 10 నిమిషాలు మాట్లాడితే అప్పుడు సంతోషపడింది ఆవిడే. ఓహో, నేను కూడా ఇంగ్లీష్లో మాట్లాడగలను అని చెప్పేసి. ఎవరైనా ఏదైనా చేయగలరు. అందుకే మన పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూమెంట్లో ఎవరు కనపడిన వాళ్ళకి నేను ఫస్ట్ మైక్ ఇస్తాను మాట్లాడని చెప్పేసి. చాలామంది దాక్కుంటారు నాకు కనపడకుండా, ఈయన ఎక్కడ పిలుస్తాడో అని చెప్పేసి. రామచంద్ర, ఇంటింటి బాధలు ఇంతింత కాదు. నేను వాడు ఎక్కడ దాక్కునే వాడిని పిలుస్తాను, రా అని చెప్పేసి మైకి ఇచ్చి చెప్పు అని చెప్తాను. నా బంధు చెప్తాడు, వాడు ఏం చెప్తాడు కానీ చెప్తాడు వాడు. నేను కూడా ఫస్ట్ నా కంపెనీలో జాయిన్ అయినప్పుడు 1975లో కోరమండల్ ఫర్టిలైజర్స్లో జాయిన్ అయ్యాను. ఒక ఆడియో విజువల్ వ్యాన్ ఉంది. గ్రామాలకు వెళ్ళి రైతులకి ఎరువుల గురించి చెప్పాలి. నేను ఎంఎస్సీ చదివాను,
కానీ రైతులకు చెప్పాలంటే భయం, కాళ్ళు వణికాయి. మైకి పెట్టుకుని ఏం మాట్లాడతాను నేను? ఏమీ రాలేదు. తుస్సు 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 అన్నాను. మా బాస్ ఒకడు ఉన్నాడు, వాడు మైక్ తీసుకుని వాడు మాట్లాడాడు. వారం రోజులు నాకు ఇదే కథ. 1975లో ఏమీ మాట్లాడడానికి రాదు మైక్లో. ఆ తర్వాత దంచడం మొదలుపెట్టాను. మొట్టమొదటి అందరికీ అలానే ఉంటుంది. నేర్చుకోవడం నేర్చుకోవాలి, నేర్పించడం నేర్చుకోవాలి. పిరమిడ్ స్పీచెస్ సెరిమనీ ఈ రెండు ఉన్నాయి. నువ్వు ఎలా నేర్చుకోవాలో నేర్పిస్తాము, నువ్వు ఎలా నేర్పించాలో నేర్పిస్తాము. పిరమిడ్ మాస్టర్లు అందరూ ఎంతో హాయిగా ఆనందంగా ఉంటారు. ఎందుకంటే వాళ్ళు ఎప్పుడు నేర్చుకుంటూ ఉంటారు, ఎప్పుడు నేర్పిస్తూ ఉంటారు. నాకేం అంతా తెలుసా ధ్యానం గురించి? నాకేం సంగీతం గురించి అంతా తెలుసా? నేనే ఫ్లూట్ వాయిస్తాను. నేనే హరిప్రసాద్ చౌరాసియానా, టిఆర్ మహాలింగంనా? కాదు నేను. కానీ నాకు వచ్చేంత నేను వాయిస్తాను. నేనేం తెలుగులో నేనేం విశ్వనాథ సత్యనారాయణ, అడవి బాపిరాజునా? కాదు కదా. కానీ నాకు వచ్చిన తెలుగులో నేను మాట్లాడతాను బాబు. మనకి ఎంత తెలుసో అంత చెప్పాలి, అంతే. నాకు ఇంతే తెలుసు కానీ సిగ్గుపడకూడదు. సిగ్గుపడితే లాభం లేదు. నాకు ఇది తెలుసయ్యా, ఇంతకన్నా నాకు తెలియదయ్యా, నీ ఇష్టం, నువ్వు వింటే విను, లేకపోతే చావు పో. వాడేమంటాడంటే, స్వామీజీ మీరు చాలా బాగా చెప్పారు, నాకు ఎంతో లాభం కలిగింది మీ దగ్గర నేర్చుకున్న ధ్యానంలో. నా బీపీ పోయింది, నా క్యాన్సర్ పోయింది. ఓ ఇంత పెద్ద లాభాల లిస్టు చూపిస్తాడు. మీరు చెప్పారు, మేము విన్నాము, మేము నేర్చుకున్నామని చెప్పేసి ఇన్ని లాభాలు వచ్చాయని చెప్తాడు. ఓహో, అప్పుడు ఆశ్చర్యం వేస్తుంది. ఓహో, నేను ఇంత చెప్పానా నీకు ఇన్ని లాభాలు వచ్చాయా? గొప్ప విషయం. నేను అందరి అనుభవాలు వింటుంటే నాకే ఆశ్చర్యం కలుగుతుంటుంది. నా వల్ల వీళ్ళు ఇంత లాభపడ్డారా? నేనే కనుక నోరు ఇప్పకుండా ఉండుంటే ఏమైపోయి ఉండేది? నాకు ధ్యానం వచ్చింది, నేను నోరు ఇప్పకుండా కూర్చుంటే నేను ఇప్పటికీ కర్నూలులోనే ఉండేవాడిని. మా ఇంట్లో వాళ్ళు కూడా ఎవరికి తెలిసేది కాదు. కానీ నోరు ఇప్పడం మూలాన నాకు తెలిసింది. నాకు ఒకటే తెలుసు. ఏం తెలుసు? శ్వాస మీద ధ్యాస, అంతకన్నా ఏం తెలియదు నాకు. ముక్కులోని గాలి ముక్తికి మరిదారి. వేమని చెప్పాడు కానీ నేను దాన్ని కాపీ చేశాను. కాయపు టూపులో గని ఉన్నది అనమాచాలు చెప్పాను, నేను కాపీ కొట్టాను. వాళ్ళని చూసి నేను కాపీ కొట్టాను, నన్ను చూసి అందరూ కాపీ కొట్టారు. ప్రపంచంతో బాగుపడిపోయింది. ప్రాపంచికంగా ఎగ్జామినేషన్ హాల్లో కాపీ కొట్టకూడదు, కానీ ఆధ్యాత్మికంగా అందరినీ కాపీ కొట్టాలి మనము. నేను అదే చేశాను. నన్ను చూసి అందరు కాపీ కొట్టడం మొదలుపెట్టారు. గడ్డంగా చెప్తే మేము ఎందుకు చెప్పలేమని చెప్పేసి. సత్యాన్ని కాపీ చేయాలి. ఒక గొప్ప పుస్తకం ఉంది ఇంగ్లీష్లో. ఒకసారి నేను గుంటూరులో ఒక బుక్ స్టాల్ వెళ్తే ఆ బుక్ స్టాల్ నాకు ఒక పుస్తకం దొరికింది. ఆ పుస్తకం టైటిల్ ఏంటంటే ఇమిటేషన్ ఆఫ్ క్రైస్ట్ అనే గొప్ప పుస్తకం. ఆ టైటిల్ చూడండి. అంటే ఏంటంటే, అరే బాబా యేసు ప్రభుని కాపీ కొట్టండి అని చెప్పేసి. ఆయన ఏం మాట్లాడారో మీరు అదే మాట్లాడండి. ఆయన ఎలా జీవించారు నువ్వు అలా జీవించు. కాపీ కొట్టు ఆయన. నీకు బాగా వచ్చాగా ఇంట్లో బాగా కాపీ కొట్టావు. పరీక్షల్లో నేను చూశానులే. అందరి వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర చూసి కాపీ కొట్టావు, పాస్ అయ్యావు. కాపీ కొట్టి పాస్ అయ్యావు నాకు తెలుసు. అది పాస్ అయ్యావు. గతం గత. ఇప్పుడు జీసస్ ప్రభుని, యేసు ప్రభుని కాపీ కొట్టు. బుద్ధుడిని కాపీ కొట్టు, నువ్వు రమణ మహర్షిని కాపీ కొట్టు. కనుక ఆ పుస్తకం పేరు ఇమిటేషన్ ఆఫ్ క్రైస్ట్. నేను ఒక 500 పుస్తకాలు అందరికీ ఇచ్చి ఉంటాను. ఇమిటేషన్ ఆఫ్ క్రైస్ట్ అనే బుక్ నాకు అంత బాగా నచ్చింది. నేను నా జీవితంలో అదే చేశాను. అందరి మాస్టర్ని కాపీ కొట్టాను నేను, అంతే.
ఇగో ఇంత పెద్ద గడ్డ వచ్చేసింది నాకు, కాపీ కొట్టి కొట్టి జుట్టంతా ఊడిపోయింది, కాపీ కొట్టి కొట్టి. అందరికీ కాపీ కొట్టడం నేర్పిస్తున్నాను ఇప్పుడు. అందరూ మాస్టర్స్ అయిపోయారు కాపీ కొట్టడంలో. ఎక్కడ చూసినా పిరమిడ్ ధ్యానం ఉంది ఇప్పుడు, ఎక్కడ చూసినా ఆనాపానసతి అవుతుంది, శ్వాస మీద ధ్యాస. అందరూ కాపీ కొట్టి బాగుపడిపోతున్నారు. కాపీ కొట్టి చెడిపోకూడదు, కానీ కాపీ కొట్టి బాగుపడాలి. ఆ ఇమిటేషన్ ఆఫ్ క్రైస్ట్ బుక్స్ థామస్ ఏ కెంపిస్ ఆథర్, ఎంతో గొప్ప పుస్తకము. నేను అన్ని పుస్తకాలు చదివి అందరి కాపీ కొడుతుంటాను అంతే. భగవద్గీత చదివి భగవద్గీత కాపీ కొడుతుంటాను. నా లెక్చర్లో ఎప్పుడు భగవద్గీత శ్లోకం పెడుతుంది, కాపీ కొట్టాను. ఐఎమ్ వెరీ గుడ్ ఎట్ కాపీ మాస్టర్. ఈ పిరమిడ్ మాస్టర్ అందరూ కూడా లక్షల మంది కాపీ మాస్టర్స్ అందరు, నాకు తెలుసు. చిన్నప్పుడైతే కాపీ కొట్టే పాస్ అయ్యారు అందరూ, పెద్దగా అయిన తర్వాత ధ్యానాన్ని కాపీ కొడుతున్నారు. వెరీ గుడ్ కాపీ మాస్టర్స్, గ్రేట్ కాపీ మాస్టర్స్, ఎప్రూవ్డ్ కాపీ మాస్టర్స్, రికగ్నైజ్డ్ కాపీ మాస్టర్స్. వీళ్ళకి కాపీ రత్న, కాపీ ఇంకేమో బిడ్డలు అన్నీ ఇవ్వచ్చు. ఏమవునాయి బిరుదులు అని, కాపీ రత్న, కాపీ విశారద, కాపీ పండిత. ఇది చాలా మంచి కాపీ. ఇది మై డియర్ ఫ్రెండ్స్, రెండు విషయాలు ఉన్నాయి, నేర్చుకుందాము, తెలుసుకుందాము. ఏమిటంటే నేర్చుకోవడము, నేర్పించడము. నిన్న ఒక అమ్మాయి విశాఖపట్నంలో జూమ్లో వచ్చింది. ఆ అమ్మాయికి 2 కళ్ళు లేవు, కానీ ఆవిడ అందరికీ ధ్యానం నేర్పిస్తుంది. ఆవిడ లక్ష్యం ఏంటి, నాలాగా కళ్ళు లేని వాళ్ళకి నేను ధ్యానం నేర్పించాలని చెప్పేసి. ఈ కళ్ళు లేని వాళ్ళు చాలా అధోగతిలో జీవిస్తున్నారు, సూసైడ్ చేసుకుందామని చూస్తున్నారు. కానీ ఈ అమ్మాయి ఏం చేసింది, ఆవిడ ధ్యానం చేసుకుని నాలాగా కళ్ళు లేని వాళ్ళకి నేను నేర్పిస్తాను అని చెప్పేసి కూర్చుంది ఆవిడ. నన్ను ఒక రిక్వెస్ట్ చేసింది, స్వామీజీ మీరు రావాలి మా ధ్యానం క్లాస్కి అని చెప్పేసి. నేను తప్పకుండా వస్తానని చెప్పాను. అంతకన్నా నాకు కావాల్సింది ఏంటి? ఒక కళ్ళు లేని ఆవిడ మిగతా కళ్ళు ఒక 20 మందిని చేసుకుని వాళ్ళకి ధ్యానం నేర్పిస్తుంది ఆవిడ. ఇంకా మనం కళ్ళు ఉండి మనం ఏం చేస్తున్నాం? మనం ఎంత చేయాలి ఇంకా? నిన్ననే విశాఖపట్నం ఆ అమ్మాయి చెప్పింది నాకు, జూమ్లో అందరి నేర్చుకుంటూ ఉంటున్నాను నేను. ఎంతో స్ఫూర్తిని పొందుతున్నాను. 4 ఏళ్ల అబ్బాయి చెన్నైలో నేను ధ్యానం చేస్తున్నానని చెప్పాడు. 4 ఏళ్ల అబ్బాయి, వేదవ ముద్దుగా ఉన్నాడు. వాడు 4 ఏళ్ల అబ్బాయి అంత ముద్దుగా ధ్యానం గురించి చెప్తే, ఈ 72 ఏళ్ల వేదవ వీడెంత చెప్పాలి? వీడు ఆ చిన్న పిల్లల దగ్గర నేర్చుకుంటాం మనం. నేర్చుకునేవాడు అందరి దగ్గర నేర్చుకుంటూనే ఉంటాడు. నేర్చుకునేవాడు ఎల్లబెల్లగా నేర్చుకుంటూనే ఉంటాడు. నేర్పించేవాడు అందరికీ నేర్పిస్తుంటాడు, ఎల్లబెల్లగా నేర్పిస్తూనే ఉంటాడు. రేపటి నుండి మనం పైలోకాలకి వెళ్తాం, అది గ్యారంటీ. అప్పుడు వెనక్కి తిరిగి చూసుకుంటే ఎంత నేర్చుకున్నావో, ఎంత నేర్పించావో అదే మనకి కనపడే గొప్ప లాభం. ఇక్కడ వస్తువులు, వాహనాలు, సంపదలు అన్ని ఇక్కడే వదిలిపెట్టిపోతాం. కానీ మనం ఎంత నేర్చుకున్నామో, ఎంత నేర్పిస్తామో అంతా మనం పట్టుకెళ్తాము పైలోకాలకి.
పెద్ద బంగ్లా కట్టుకున్నావు, కానీ బంగ్లా తీసుకెళ్ళగలవా? బ్యాంకులో పెద్ద పెద్ద మూటలు పెట్టావు, అవి తీసుకెళ్ళగలవా? ఇక్కడ పెద్ద నువ్వు ప్రైమ్ మినిస్టర్ అయ్యావు, ఆ పేరు ప్రతిష్ట నువ్వు తీసుకెళ్ళగలవా? అక్కడ ప్రైమ్ మినిస్టర్ కూడా లేదట. అక్కడ నువ్వు తీసుకెళ్ళేదేంటి? నువ్వు నేర్చుకున్న మూట, నువ్వు నేర్పించిన మూట, 2 మూటలు తీసుకెళ్తావు. అక్కడ వాళ్ళు ఏం చెప్తారు? నాయన నువ్వు ఎంత నేర్చుకున్నావో షహబాష్ అంటారు, నువ్వు ఎంత నేర్పించావో షహబాష్ అంటారు. ఈ 2 మూటలు చూస్తారు, మిగతా ఏ మూటలు నీతో పాటు రావు. రేపటి మనం పోవడం గ్యారంటీ. 2 మూటలు తీసుకెళ్ళాలి. ఈ భుజం మీద ఒక మూట, ఈ భుజం మీద ఇంకో మూట. ఏమిటా 2 మూటలు అంటే? నేర్చుకున్న మూట ఒకటి, నేర్పించిన మూట ఒకటి. పెద్ద పెద్ద మూటలు ఉండాలి. చాలామంది ఈ 2 మూటలు నేర్చుకోకుండా వెళ్తారు, సంపాదించుకోకుండా. ఏవైనా నీ మూటలు అంటే ఏ మూటలు లేవు స్వామి, ఖాళీ చేతులతో వచ్చాను. అలెగ్జాండర్ చక్రవర్తి అందరిని చంపి నరికి భారతదేశాన్ని కొల్లగొట్టి విశేషమైన సంపదలతో తిరిగి వెళ్తున్నాడు. ఆ పర్షియా దేశంలో వెళ్తున్నాడు. ఇంకా తన సొంత దేశం గ్రీస్ దేశంకి వెళ్ళాలి. ఆ పర్షియా దేశంలో ఉన్నాడు. ఒకరోజు అడిగాడు, అది వెళ్తూ ఇక్కడ ఏమైనా చూడడానికి ఉన్నాయా అని చెప్పేసి. చూడడానికి ఏం లేదు, కనుక ఒక మనిషి ఉన్నాడు స్వామి, అది ఆ మనిషిని పట్టుకురండి అన్నాడు. ఆ మనిషి మీ దగ్గర రాడు, మీదే కావాలంటే ఆయన దగ్గర వెళ్ళండి అన్నారు. అంత గొప్పవాడా? నేనే వెళ్ళాలా? ఏమిటని గొప్పతనం? ఏమీ లేదు స్వామి, ఊరికి హాయిగా ఉంటాడు ఎప్పుడు, అంతే. సరే పద వెళ్దామని చెప్పేసి వెళ్తాడు. ఒక చెట్టు కింద ఒక 4 కుక్కలతో ఒక మనిషి ఉంటాడు, ఒక ముసలాడు. వాళ్ళ దగ్గర ఏమీ లేదు. ఈ అలెగ్జాండర్ చక్రవర్తి వెళ్తాడు. ఏమైనా నువ్వే గొప్పవాడు అంటే ఇక్కడ అందరూ చెప్తున్నారు, నీ దగ్గర ఏం గొప్పదనం ఉందన్నాడు. అతను అడుగుతాడు, అతని పేరు డయోజినిస్. అతను అడుగుతాడు, నీ దగ్గర ఏముందని చెప్పంటాడు. నేను అలెగ్జాండర్ చక్రవర్తిని ఆయన. అయ్యో నా ఇంత సంపద ఉంది, ఇన్ని గుర్రాలు ఉన్నాయి, ఏనుగులు ఉన్నాయి, ఇంత బంగారం ఉంది, ఇంత మండి ఉన్న మాణిక్యాలు ఉన్నాయి, నాకు ఇంత సైన్యం ఉంది, నేను ప్రపంచ ఆధిపతిని, నేను నా దగ్గర ఏముందని అడుగుతావేంటి? పిచ్చోడా, నీకైనా పిచ్చి పట్టిందా? నీకు అది కనపడటం లేదా? ఆ డయోజినిస్ని అడిగాడు అలెగ్జాండర్ చక్రవర్తిని. సరే ఇవన్నీ ఎక్కడ తీసుకెళ్తున్నా అంటే, మా ఊరు తీసుకెళ్తున్నాను. ఏం చేస్తావంటాడు? ఊరు తీసుకెళ్ళి వీటంటే ఎంజాయ్ చేస్తానన్నాడు. అప్పుడు డయోజినిస్ చెప్తాడు, పిచ్చోడా, అది నువ్వు మీ ఊరికే నువ్వు వెళ్ళవు, నీ చావు దగ్గరలో ఉంది. అలెగ్జాండర్ చక్రవర్తి చేస్తాడా? అందరిని చంపినవాడు, వాడు ఎప్పుడు చావాడు వాడు. నువ్వేం మాట్లాడుతావు? కానీ పిచ్చి పట్టిందా? నువ్వు ఎక్కువ మాట్లాడుతావు, నాలుక కోసేస్తాను ఎదవ నా కొడక అని చెప్పేసి వీడికి పిచ్చి పట్టింది. పిచ్చివాడి దగ్గర నన్ను తీసుకొచ్చారేంటి అని మళ్ళీ బయలుదేరిపోయాడు. కానీ దారిలోనే జబ్బు వచ్చింది, చచ్చిపోయాడు. ఆ గ్రీస్ దేశం వెళ్ళలేదు. అలెగ్జాండర్ చక్రవర్తి మహాచక్రవర్తి దేశాలనే కొల్లగొట్టాడు, ఎంతమందిని చంపాడో లెక్కే లేదు. కానీ వెళ్ళలేదు. ఈ అబ్బాయి చెప్పినట్టు, డయోజినిస్ చెప్పినట్టే దారిలోనే చచ్చిపోయాడు. ఒక పెద్ద రోగం వచ్చింది, చచ్చిపోయాడు. చచ్చిపోయేటప్పుడు ఒక కాఫింగ్ చేశాడనమాట, శవపేటిక. 2 చిల్లులు పెట్టి 2 చేతులు పక్క పెట్టి, ఈ అలెగ్జాండర్ చక్రవర్తి బికారిగా వెళ్తున్నాడు, ఎందుకంటే ఏమీ నేర్చుకోలేదు, ఏమీ నేర్పించలేదు. అర్థమైపోయింది అలెగ్జాండర్ చక్రవర్తికి, నేను బికారిగా పైకి వెళ్తున్నాను, నేనేం సంపాదించుకోలేదు, నేనేమీ నేర్చుకోలేదు, ఏమీ నేర్పించలేదు. కత్తి యుద్ధం నేర్చుకున్నాను, చంపడం నేర్చుకున్నాను. కత్తి యుద్ధం చేశాను, చంపాను, నరికాను, కానీ ఏమైనా నేర్చుకున్నా అంటే ఏమీ నేర్చుకోలేదు. గురువుగారేమో అరిస్టాటిల్ అలెగ్జాండర్ చక్రవర్తికి, కానీ వీడేమో యుద్ధం నేర్చుకున్నాడు అంతే. అంటే అలెగ్జాండర్ చక్రవర్తి పోయేటప్పటికి అతనికి రియలైజేషన్ వచ్చింది, నేనేమీ సంపాదించుకోకుండా పైకి వెళ్తున్నా అని చెప్పేసి. ఆ సందేశం ఇచ్చాడు ఆయన, నేను బికారిగా వెళ్తున్నా అని చెప్పేసి. రేపోదుంటే మనం అందరం పోతాము. పోయేటప్పుడు 2 మూటలు ఉండాలి మనకి, 2 భుజాలు ఉన్నాయి, 2 మూటలు కావాలి.
ఏమిటి ఆ మూటలు, 2 మూటలు అంటే నేర్చుకున్న మూట ఒకటి, నేర్పించిన మూట ఒకటి. నా దగ్గర చాలా పెద్ద పెద్ద మూటలే ఉన్నాయి, మోయలేంత మూటలే ఉన్నాయి నాకు. అందరు ప్రియుడు మాస్టర్కి చెప్తాను, బాబు నేను మోయలే, మీరు కూడా కాదు నా బరువు మీరు మోయండి అని చెప్పేసి వాళ్ళు మోస్తున్నారు నా బరువుని. నేను ఎంత నేర్చుకున్నానో లెక్కే లేదు, ఎంత నేర్పించానో లెక్కే లేదు. ఇప్పుడు హాయిగా నేను శరీరం వదలగలను, ఏమాత్రం చింత లేదు. ఎందుకంటే సంపాదించుకున్నాను. ఏం సంపాదించుకున్నాను? ఏదైతే అక్కడ తీసుకెళ్ళగలనో దాంతో సంపాదించుకున్నాను. ఆడుతూ పాడుతూ సంపాదించుకున్నాను. నేనేమి సినిమాలు చూడడం వదిలిపెట్టలేదు, క్రికెట్ చూడడం వదిలిపెట్టలేదు. నిన్న క్రికెట్ భలే బాగుంది, సూపర్ ఓవర్ వరకు వచ్చింది. బాంబే బెంగళూరు, ముంబై బెంగళూరు సూపర్ ఓవర్. మై గుడ్నెస్, ఎంత బాగుండిందో. నా క్రికెట్ వదిలిపెట్టలేదు, నా ఐస్ క్రీమ్ వదిలిపెట్టలేదు, నా సినిమాలు వదిలిపెట్టలేదు. హాయిగా ఆడుతూ పాడుతూ ఎంత సంపాదించుకున్నాను, 2 మూటలు సంపాదించుకున్నాను ఆడుతూ పాడుతూ. నేర్చుకున్న మూట ఒకటి, నేర్పించిన మూట ఒకటి. మై డియర్ ఫ్రెండ్స్, మై డియర్ మాస్టర్స్ అండ్ మై డియర్ గాడ్స్, ఈరోజు ఈ 2 విషయాల గురించి మాట్లాడుకుంటున్నాము, నేర్పించడము, నేర్చుకోవడము. భీమవరంలో తటవర్తి వీరరాఘవరావు వాడు, ఆయన ఎంత నేర్పిస్తున్నాడో లెక్కే లేదు. ఆయన కథ పెట్టుకుని మరీ నేర్పిస్తాడు అందరికీ. ఈ మాటలు వింటుంటాడు ఆయన. ఇప్పుడు ఆయన చూసి తటవర్తి రాజలక్ష్మి కూడా ఆవిడ కూడా మొదలుపెట్టింది. ఆవిడ ఎప్పుడు ఇంట్లో బయటకు కదలేదు, కానీ ఆవిడగా కదిలి ఊరంతా తిరిగి నేర్పించడం మొదలుపెట్టింది ఆవిడ. ఈ పిరమిడ్ మాస్టర్లకి ఎంత ఆశో, నేర్చుకోవాలి, నేర్పించాలి, ఇదే ఆశ వాళ్ళకి. ఆశ పోతుంది. ఎప్పుడు నేర్చుకోవాలనే ఉంటుంది, ఎప్పుడు నేర్పించాలనే ఉంటుంది పిరమిడ్ మాస్టర్లకి. ఆ తటవర్తి వీరరాఘవరావు గారికి, తటవర్తి రాజాగారికి ఎంత ఆశో, పెద్ద ఆశపోతులు. అందరూ అంతే, పిరమిడ్ మాస్టర్లు అందరూ అంతే. బెంగళూరులో చంద్రశేఖర్ ఉన్నాడు, ఆయన చెప్తూనే ఉంటాడు ఎప్పుడు పొద్దున్న లేచి. అయ్యా బాబా, హైదరాబాద్లో బాలకృష్ణ గారు ఉన్నారంట, ఆయన పేరు విన్నాను మొన్ననే నేను. ఆయన జూమ్ క్లాస్ 3500 మంది ఉన్నారంట. రామచంద్ర అదే మనిషి. అడ్వాన్స్ రిజర్వేషన్స్ అంట ఆ క్లాస్లో పోవడానికి. రికమెండేషన్ కాదు, సార్ స్వామీజీ మీరు రికమెండ్ చేయరా ఆ క్లాస్లో, నాకు మెంబర్షిప్ కావాలి అని చెప్పి. రామచంద్ర అదేదో ఇంజనీరింగ్ కాలేజ్ రికమెండేషన్ అడిగినట్టు ఇప్పుడు అందరూ ధ్యానం క్లాస్లో రికమెండేషన్ అడుగుతున్నారు. అలాంటి రోజులు వచ్చేసాయి. బాలకృష్ణ గారి క్లాస్ అంట, కాస్త రికమెండేషన్ ఇవ్వండి, మాకు ఎంట్రీ కావాలి. అంత కాడికి వచ్చింది ఇప్పుడు. మై డియర్ ఫ్రెండ్స్, సత్యమేవ జయతే. ఏమిటా సత్యం అంటే, ఇగో నేర్చుకోవడము, నేర్పించడం అనేది సత్యము. ఇదే నువ్వు పైలోకాలు తీసుకెళ్ళగలవు. ఏదైతే నువ్వు పైలోకాలు తీసుకెళ్ళవు అదే కదా సత్యం. ఏదైతే పైలోకాలు నువ్వు తీసుకెళ్ళలేవో అదే కదా అసత్యము. ఏమిటి తీసుకెళ్ళగలవు? నీ బండి, నీ మోటార్ కార్ తీసుకెళ్ళగలవా? నీ ఇల్లు తీసుకెళ్ళగలవా? నీ సర్పంచ్, నీ చీఫ్ మినిస్టర్షిప్ నువ్వు తీసుకెళ్ళగలవా? ఏం తీసుకెళ్తావు? 2 తీసుకెళ్తావు, 2 మూటలు. నువ్వు నేర్చుకున్న మూట ఒకటి, నేర్పించిన మూట ఒకటి.
మనం బుద్ధుడిని ఎందుకు పెద్దగా కొలుస్తాం? మనం ఈ పిరమిడ్ వెళ్ళి అన్ని చోట్ల చూసిన బుద్ధుడు ఉన్నాడు, విగ్రహం ఉన్నాడు. ఎందుకు పెట్టాడు మనం బుద్ధుడు? ఆయన ఎంత నేర్పించాడు, ఎంత పెద్ద ముట్టను సంపాదించుకుని వెళ్ళాడు పై లోకాలకి. 500 మంది గురువుల దగ్గర నేర్చుకున్నాడు ఫస్ట్, తర్వాత లక్షల మందికి ఆయన నేర్పించాడు. అంటే 2 పెద్ద మూటలు, నేర్చుకున్న మూట ఒకటి, నేర్పించిన మూట ఒకటి. అందుకే ఆయన బుద్ధ విగ్రహాలు పెట్టుకున్నాం మనమంతా. ఆయన దగ్గర 2 పెద్ద మూటలు ఉన్నాయి. యేసు ప్రభు చర్చలు అన్నీ ఎందుకు వచ్చాయి? ఆయన పెద్ద 2 మూటలు, ఆయన నేర్చుకున్న మూట, ఆయన నేర్పించిన మూట. మొహమ్మద్ దగ్గర ఎందుకు ఇన్ని మసీదులు అన్నీ కట్టారు? ఆయన నేర్చుకున్న మూట, నేర్పించిన మూట. గురు నానక్ ఈ దర్గాలన్నీ ఎందుకు వచ్చాయి? గురుద్వారాలు 2 పెద్ద మూటలు ఉన్నాయి గురు నానక్ దగ్గర, నేర్చుకున్న మూట, నేర్పించిన మూట. మనం ఎవరెవరిని కొలుస్తున్నామో వాళ్ళందరూ కూడా 2 మూటలు సంపాదించుకున్నారు. ఏమిటా 2 మూటలు అంటే? నేర్చుకున్న మూట ఒకటి, నేర్పించిన మూట ఒకటి. వాళ్ళకి మనం గుళ్ళు కట్టాం, రాముడికి, కృష్ణుడికి, శివుడికి. వాళ్ళంతా మనలాగే పెట్టారు, కానీ 2 మూటలు సంపాదించుకుని వెళ్ళారు, భగవంతులు అయ్యారు. అలాగే చక్రవర్తి భగవంతుడిగా కాలేదే, అక్బర్ భగవంతుడిగా కాలేదే, వాళ్ళకి గుళ్ళు లేవే. కృష్ణుడికి ఎందుకు ఉన్నాయి, రాముడికి ఎందుకు ఉన్నాయి? ఎక్కడ చూసినా రాముడి గుడి. అయోధ్యలో పెద్దగా రాముడి గుడి కడుతున్నారు ఇప్పుడు. ఏమిటి రాముడి సేవ సాధించింది? 2 మూటలు సాధించాడు రాముడు. నేర్చుకున్న మూట ఒకటి, నేర్పించిన మూట ఒకటి. కృష్ణుడికి ఎందుకు గుడులు ఉన్నాయి? 2 మూటలు ఉన్నాయి. నేర్చుకున్న మూట ఒకటి, నేర్పించిన మూట ఒకటి. పిరమిడ్ మాస్టర్ అందరూ అంతే, 2 పెద్ద మూటలతో వెళ్తున్నారు అందరూ. అందరూ నాకు తెలుసు. నా ముందర ఒక రెడ్డి గారు ఉన్నారు అనంతపురం జిల్లా నుంచి. ఆయన పెద్ద మూట తీసుకెళ్తున్నాడు. ఆయన ఆ మూటలు చూస్తే ఎంతో సంతోషంగా ఉంటుందో నాకు. వీడురా సరైన మనిషి అనిపిస్తుంది. 2 మూటలు వేసుకుని వెళ్తున్నాడు. వాడి జన్మ ధన్యమైంది. అలెగ్జాండర్ చక్రవర్తి చనిపోయేటప్పుడు నాకు ఏమీ లేదు, నేనేం ఖాళీగా వెళ్తున్నాను, బికారిగా వెళ్తున్నానని తెలుసుకున్నాడు ఆయన. అబ్బాయి బాగానే తెలుసుకున్నాడు. నీ జీవితంలో చివరి క్షణంలో నువ్వేం తెలుసుకుంటావో మళ్ళీ వచ్చేదేమో ఆ క్షణం మొదటి క్షణం అవుతుంది. అబ్బాయి బాగా తెలుసుకుంటాడు మళ్ళీ. నువ్వు ఎప్పుడైతే నేర్చుకుంటావో నువ్వు అరిహంతు అవుతావు. నేర్పించడం మొదలుపెట్టినప్పుడు నువ్వు బోధిసత్వుడు అవుతావు. ఊరు తిరిగి నేర్పిస్తున్నప్పుడు నువ్వు బుద్ధుడు అవుతావు. తాను నేర్చుకున్నవాడు అరిహంతు, నేర్పించడం మొదలుపెట్టినవాడు బోధిసత్వుడు, నేర్పించడం పరాకాష్ఠ చెందినప్పుడు బుద్ధుడు. ఆత్మజ్ఞానాన్ని నేర్చుకున్నవాడిని అరిహంత్ అంటారు. ఆత్మజ్ఞానాన్ని బోధించడం మొదలుపెట్టినవాడు బోధిసత్వుడు. ఆ బోధనలో పరాకాష్ఠ చెందినవాడు బుద్ధుడు. తన దగ్గరికి వచ్చిన వాడికి చెప్పినవాడు బోధిసత్వుడు. ఇంటింటికి పోయి తిరిగి చెప్పినవాడు బుద్ధుడు. అరిహంత్, బోధిసత్వ, బుద్ధ. అరిహంత్ అంటే నేర్చుకున్నవాడు, బోధిసత్వుడు అంటే తన దగ్గరికి వచ్చిన వాడికి నేర్పించేవాడు, బుద్ధుడు అంటే ఇంటింటికి తిరిగి నేర్పించేవాడు, ఊరికి తిరిగి నేర్పించేవాడు. బుద్ధుడు ఊరూరు తిరిగి నేర్పించాడు. ఆ రోజుల్లో ఆయన కాళీ నడకను తిరిగి నేర్పించాడు.
ఎన్ని ఊర్లు తిరిగాడో. ఆయనకి 80 ఏళ్ళు వచ్చేంత వరకు తిరిగాడు ఆయన. ఊరు తిరిగాడు. ప్రతి ఒక్కరికి పిలిచి చెప్పాడు, నాయనా ఇది నాయన సంగతి. అందరినీ కూర్చోబెట్టి బుజ్జగించి చెప్పాడు ఆయన. దాని సంపూర్ణ శక్తియుక్తులతో చెప్పాడు ఆయన. ఆయనకు తెలుసు నేను నేర్పించాలి అని చెప్పేసి. నేను నేర్చుకోవాలి అని తెలుసుకున్నాడు. నేర్చుకున్న తర్వాత నేర్పించాలి అని తెలుసుకున్నాడు. 2 విషయాలు తెలుసుకున్నాడు ఆయన. ఆయన రాజకుమారుడు. రాజుగా ఉంటే సరిపోయేది. కానీ ఆయన ఇల్లు వదిలిపెట్టేసి వెళ్ళాడు. నేను నేర్చుకోవాలి, ఏదో ఉంది అక్కడ, నేను నేర్చుకోవాలి, అది నాకు ఇంట్లో దొరకటం లేదు, నా తల్లిదండ్రులకు నాకు దొరకటం లేదు అని నేర్చుకోవడానికి నిశ్చయించుకొని బయటకు వెళ్ళాడు ఆయన. బయటికి వెళ్ళిన వాడు నేర్చుకున్నాడు. నేర్చుకోవడం అయిపోయిన తర్వాత నేను ఇంకా నేర్పించాలని తెలుసుకున్నాడు. ఆఖరి శ్వాస వరకు నేర్పిస్తూనే ఉన్నాడు. గౌతమ బుద్ధుడు సంపూర్ణంగా నేర్చుకున్నాడు, సంపూర్ణంగా నేర్పించాడు. ఏది మిగల్చలేదు, నేర్చుకోకుండా నేర్పించకుండా మిగల్చలేదు. ఆఖరి శ్వాస వరకు నేర్పిస్తూనే ఉన్నాడు. ఆయన ఆఖరి శ్వాస వదిలిపెట్టేటప్పుడు కూడాను ఆనందంతో చెప్పాడు, నాయనా నీ దీపాన్ని నువ్వే వెలిగించుకో, మీరు పోయిన తర్వాత మాకు ఎవరు చూపిస్తారు స్వామి అన్నాడు. నీకు నువ్వే చూపించుకో, అప్పో దీపభవ అన్నాడు. అదే ఆయన ఆఖరి సందేశం. నీ దీపాన్ని నువ్వే వెలిగించుకో, నీ దీపాన్ని బుద్ధుడు యేసుప్రభు వెలిగించాడు. నీ దీపాన్ని నువ్వే వెలిగించు. ఆయన ఇన్ఫర్మేషన్ ఇస్తారు కానీ వెలిగించుకునేది నువ్వే. అప్పో దీపభవ అని చెప్పేసి ఆయన పోయాడు. మనం కూడా రేపు ఎల్లుండో పోయేవాళ్ళమే. పోయే లోపల నేర్పించి 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 పోవాలి. మనకెంత తెలుసో అంత. మనకి తెలియంది మనం ఎలా నేర్పిస్తాం? తెలిసింది నేర్పించకుండా ఉండగలం కానీ తెలియంది ఎలా నేర్పిస్తాం? తెలిసింది నేర్పించకుండా ఉండకూడదు. ఇక్కడ కెమెరామెన్ ఉన్నాడు, ఆయనకి బాగా ఫోటోలు తీయడం వచ్చు. మరి ఇంకోటి నేర్పించాలి కదా కెమెరా ఎలా తీయాలో, ఫోటోలు ఎలా తీయాలో నేర్పించాలి కెమెరామెన్. నీకు ఏ విద్య వస్తే ఆ విద్య నేర్పించాలి. నీకు ఏ విద్య రాదో ఆ విద్య నేర్చుకోవాలి. నీకు ఏ విద్య రాదో ఆ విద్య నేర్చుకోవాలి. నీకు ఏ విద్య వచ్చో దాన్ని నేర్పించాలి. వెరసి నేర్చుకోవడము నేర్పించడం అనేది మానవ జీవిత లక్ష్యము, మానవ జీవిత పరిమళము, మానవ జీవిత సుగంధము. ఇవి రెండు లేనప్పుడు సుగంధం లేని పుష్పం అది, పరిమళం లేని పుష్పము, వాసన లేని పుష్పము. మనం పువ్వు కనబడితే వెంటనే ముక్కు దగ్గర పెట్టుకుంటాం, వాసన కోసం చూస్తాం. ముక్కు దగ్గర పెట్టిన ఈ వాసన లేదురా అంటాం. పువ్వు అందంగానే ఉంది కానీ వాసన లేదురా అంటాం. పువ్వుకి ఏముండాలి? వాసన ఉండి తీరాలి. అందరూ భగవంతులే కానీ ఈ నేర్చుకోవడం లేదు, నేర్పించడం లేదు. అదేం వాసన లేని పువ్వు అది. కానీ మంచి వాసన వచ్చినా అనుకోండి, అది ఎంత బాగుందో చూడరా, ఈ పువ్వు వాసన చూడని చెప్తాం మనం. ఎంత బాగుంది చూడు వాసన. మానవుడికి వాసన ఎక్కడి నుంచి వస్తుంది? ఎంత నేర్చుకుంటావో, ఎంత నేర్పిస్తావో అదే నీ వాసన. ఆ పువ్వు చూడగానే మనకి వాసన పెట్టుకుంటాం, ముక్కు దగ్గర పెట్టుకుంటాం. అలాగే మనిషిని చూస్తేనే అతని వాసన మనకి తెలియాలి. ఏమిటా వాసన అంటే, ఎంత నేర్పించాడు చూడు, ఎంత నేర్చుకున్నాడు చూడు, ఓహో అది ఎంత వాసన. అదే ఆ పువ్వు అంటే, అదే ఆ మానవుడు అంటే. మై డియర్ ఫ్రెండ్స్, ఎవడయ్యా పిరమణవాసుడు అంటే ఎప్పుడూ నేర్చుకునేవాడే,
ఎప్పుడు నేర్పించేవాడే. సకల దేశకాల పరిస్థితుల్లోనూ నేర్చుకునేవాడే, సకల దేశకాల పరిస్థితుల్లోనూ నేర్పించేవాడే. పలానా దేశంలో పలానా కాలంలో పలానా పరిస్థితుల్లో నేను నేర్పిస్తానని కాదు, సకల దేశకాల పరిస్థితుల్లో నేర్పించడము. పలానా దేశము పలానా కాలము పలానా పరిస్థితుల్లో నేర్చుకోవడం కాదు, సకల దేశకాల పరిస్థితుల్లో నేర్చుకోవడము. దట్ ఈస్ ద పిరమిడ్ మాస్టర్. దట్ ఈస్ పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూవ్మెంట్. సార్ మీ దగ్గరికి వస్తే ఏం లాభం అంటే, 2 లాభాలు దొరుకుతాయా నీకు? నువ్వు నేర్చుకోవడం నేర్పిస్తాము, నువ్వు నేర్పించడం నేర్పిస్తాము. 2 మూటలు ఎలా సంపాదించుకోవాలని నేర్పిస్తాము. అవునా సార్? 2 మూటలు దొరుకుతాయా? ఓహో, బ్రహ్మాండంగా దొరుకుతాయి 2 మూటలు. మై డియర్ ఫ్రెండ్స్, మై డియర్ మాస్టర్స్ అండ్ మై డియర్ గాడ్స్, ఈరోజు మనం 2 మూటల గురించి చర్చించుకున్నాము. ఏమిటి ఆ 2 మూటలు అంటే, నేర్చుకోవడం అన్న మూట, నేర్పించడం అన్న ఒక మూట. నేను అందరి మూటలే చూస్తుంటాను. నేను ఆ మనిషిని చూడను, ఆ ముక్కు మొహం చూడను, వాళ్ళు ఆడా మగా నేను చూడను, వాళ్ళ మూటలు చూస్తాను, ఎన్ని ఉన్నాయి మూటలు అని చెప్పేసి. ఎస్కే రాజన్ దగ్గర పెద్ద మూట ఉంది, ఆయన చదవని పుస్తకం లేదు ఆయన పుస్తకాలు చదువుతూనే ఉంటాడు. ఎందుకంటే మూట మీద ఆశ ఆయనకి. పుస్తకాలు పురుగు ఆయన ఎస్కే రాజన్. ఎప్పుడు పుస్తకాలను తింటూనే ఉంటాడు. పుస్తకాలు పురుగు అంటే నేర్చుకునే పురుగు, అది ఎప్పుడు నేర్చుకుంటూనే ఉంటాడు. రామచంద్ర అదేం పురుగు? పుస్తకాల పురుగు. ఎప్పుడు ఇంకో పుస్తకం కావాలి ఆయనకి, అది తినడానికి. నా పెద్దలు ఉన్నాడు శ్రీనివాసరెడ్డి, ఎప్పుడు పుస్తకాలు చదువుతూనే ఉంటాడు. పెద్ద పురుగు, ఇంత పెద్ద పురుగు. ఏం పురుగు అంటే పుస్తకాల పురుగు. పుస్తకాలన్నీ తినేస్తుంటాడు. నాకు ఎన్ని పుస్తకాలు ఇచ్చాడు, నువ్వు కూడా తినమని చెప్పేసి. శ్రీనివాసరెడ్డి గారికి నమస్కారాలు. ఈ పుస్తకాల పురుగులందరికీ నమస్కారాలు. వాడికి నేర్చుకోవడం అంటే ఎంత ఆశో. మనం కాసేపు ధ్యానం చేద్దాం. ఇప్పుడు ఎంత ధ్యానం చేస్తామో అంత నేర్చుకునే శక్తి వస్తుంది, నేర్పించే శక్తి వస్తుంది. మనకి 2 శక్తులు కావాలి. నేర్చుకునే శక్తి కావాలి, నేర్పించే శక్తి కావాలి. ఈ 2 శక్తులు ఎక్కడ మనకి దొరుకుతాయి అంటే ధ్యానంలో దొరుకుతాయి, ధ్యాన సాధనలో దొరుకుతాయి. 2 శక్తులు దొరుకుతాయి. ఆ 2 శక్తులతో 2 మూటలు సంపాదించుకుంటాము. నేర్చుకునే శక్తి, నేర్పించే శక్తి, 2 శక్తులు కావాలి మనకి. ఈ 2 శక్తులు దొరుకుతాయి మనకి ధ్యాన అభ్యాసంలో. ఈ 2 శక్తులను ఉపయోగించి మనం 2 మూటలు సంపాదించుకుంటాము. రేపో 2 మనం వెళ్ళిపోతాం 2 మూటలు వేసుకుని. ఒక భుజం మీద ఒక మూట, ఇంకో భుజం మీద ఇంకో మూట, 2 మూటలు వేసుకుని వెళ్తాం. హాయిగా పైలోకాలకు వెళ్తాం. రాజుగా పైలోకాలకు వెళ్తాం. బికారిగా వెళ్ళాం, రాజుగా వెళ్తాం. మహాచక్రవర్తిలా పైలోకాలకు వెళ్తాం. ఒక కబీర్లా, ఒక బుద్ధుడిలా మన పైలోకాలకు వెళ్తాం. ఒక అలెగ్జాండర్లా మన పైలోకాలకు వెళ్ళాం.
ఎవరూ కళ్ళు తెరవరాదు. శ్వాస మీద ధ్యాస, శ్వాసానుసంధానం. ముక్కులోని గాలి ముక్తికి మరి దారి. ఉచ్ఛ్వాస నిశ్వాసాలతో కూడుకుని ఉందాం. ఏ మంత్రము లేదు, తంత్రము లేదు, యంత్రము లేదు. ఉంది మన దగ్గర శ్వాస. ఉంచాలి మన ధ్యాస దాని మీద. బీ విత్ యువర్ బ్రెత్. ఎవరూ కళ్ళు తెరవరాదు. ససేమిరా కళ్ళు తెరవరాదు. ఉచ్ఛ్వాస నిశ్వాసాలతో కూడుకుని ఉందాం. రెండు శక్తులను సంపాదించుకుందాం. నేర్చుకునే శక్తి, నేర్పించే శక్తి. ఆ రెండు శక్తులను ఉపయోగించి రెండు పెద్ద మూటలు సంపాదించుకుందాం. రెండు మూటలతో మనం తిరుగు ప్రయాణం చేద్దాం. ఆఖరి 5 నిమిషాలు ఎవరూ కళ్ళు తెరవరాదు. శ్వాస మీద ధ్యాస, శ్వాసానుసంధానం.
ఆఖరి 1 నిమిషం. ఆఖరి 30 సెకండ్లు, 20 సెకండ్లు, 10 సెకండ్లు, 9 సెకండ్లు, 8, 7, 6, 5, 4, 3, 2, 1, 0. 2 చేతులు 2 కళ్ళ మీద పెట్టుకుందాం. 5 seconds. 5, 4, 3, 2, 1, 0. Slowly remove your hands and open your eyes. Thank you very much, my dear friend. ఒకసారి గట్టిగా చప్పట్లు కొడదాం ధ్యానానికి.